జనవరి 16 శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ఆచారాలు ప్రారంభం. జనవరి 17 సరయూ నది నుంచి పవిత్ర జలాలు సేకరణ. జనవరి 18 మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ. జనవరి 19 రామ మందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన. జనవరి 20 81 కలశాలతో రామమందిరం గర్భగుడిలో పూజ. జనవరి 21 125 కలశాలతో శ్రీరామచంద్రుడి దివ్య స్నానం. జనవరి 22 మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 వరకు ప్రాణ ప్రతిష్ఠ. భక్తుల కోసం ఇలాచీ దానా ప్రసాదం రెడీ. మొత్తం 5 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేస్తోన్న ట్రస్ట్. జనవరి 22న భారీగా రద్దీ ఉండే అవకాశం. కాస్త ఆగి దర్శనానికి వెళ్తే మంచిది. రామ జన్మభూమిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతున్నప్పటికీ వారం ముందు నుంచే సందడి మొదలు కానుంది. జనవరి 16 నుంచి 22 వరకు రోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. జనవరి 15న మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే ఏ కార్యక్రమానికైనా శుభగడియలు మొదలైనట్లేనని చెప్పుకోవాలి. జనవరి 16న శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ఆచారాలు మొదలు పెడతారు. జనవరి 17 విగ్రహాల ఊరేగింపుతో పాటు సరయూ నది నుంచి నీటిని కలశాలతో తీసుకెళ్తారు. జనవరి 18న మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, విఘ్నహర్త గణేశ పూజ, మార్తిక పూజ వంటి ఆచారాలతో పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది. జనవరి 19న రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది. దాన్నొక మహాక్రతువుగా నిర్వహిస్తారు. జనవరి 20న వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని సేకరించి 81 కలశాలతో రామమందిరం గర్భగుడిని పవిత్రం చేస్తారు. వాస్తు శాంతి కార్యక్రమాలు కూడా అదే రోజున నిర్వహిస్తారు. జనవరి 21న యజ్ఞం సందర్భంగా ప్రత్యేక పూజలు, హవనాల మధ్య శ్రీరామచంద్రుడు 125 కలశాలతో దివ్య స్నానం ఆచరించే ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి 22న ప్రధాన ఘట్టమైన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు. జనవరి 22 మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 వరకు ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ఉంటుంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు జనవరి 22న దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలన్నారు. అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా భక్తులు ఎవ్వరూ అయోధ్యకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముణ్ణి దర్శించుకోవచ్చని సూచించారు. మరోపక్క అయోధ్య రాముడి ప్రసాదానికి కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 1,00,000 లడ్డూలు పంపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఒక్కో లడ్డు 25 గ్రాముల బరువు ఉండే విధంగా తయారు చేస్తున్నారు. నిజానికి దేశంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వేరువేరు వంటకాలను ప్రసాదంగా అందజేస్తూ ఉంటారు. పూరిలోని జగన్నాథ స్వామి ఆలయంలో ఏకంగా 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. ఆలయాల్లో ప్రసాదాలకు ఎంతో ప్రత్యేకత కూడా ఉంటుంది. భక్తులు ఎంతో ఇష్టంగా వాటిని స్వీకరిస్తూ ఉంటారు. రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం విషయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదంగా ఇలాచీ దానా అందించాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. పంచదార, యాలకులతో తయారు చేసే ఇలాచీ దానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. దీంతో ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి రామ జన్మభూమి ట్రస్ట్ అప్పగించింది. ఇలాచీ దానా ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ఒక విషయం మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. ప్రాణ ప్రతిష్ఠ రోజే అయోధ్యకు వెళ్లాలన్న కోరిక సహేతుకం కాదు. ఆ రోజు నగరంలో నిలబడే చోటు కూడా ఉండకపోవచ్చు. అందుకే కాస్త ఆగి వెళ్తే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇలాచీ దానా ప్రసాదం ఎప్పుడైనా దక్కుతుంది. ఎందుకంటే అయోధ్య రాముడు అందరివాడు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.